ఫ్రెండ్స్, ఈరోజైతే నేను హోమ్ మేడ్ సేమియా అనొచ్చు లేదా నూడిల్స్ అనొచ్చు, మనం ఏ పేరు చెప్పినా దీన్ని ఎలా అయినా వాడుకోవచ్చు. అయితే స్వీట్ సేమియా ఎలా చేసుకోవచ్చు, లేదు అంటే సేమియా ఉప్మా అలా చేసుకోవచ్చు, లేదంటే నూడిల్స్ లాగా కూడా చేసుకోవచ్చు. ఆ యొక్క దీన్ని మనం ఎలా తయారు చేసుకోవాలో ఇంట్లో చూసేద్దామా. దానికోసం మనం ఏంటంటే చపాతీ పిండి కలిపినట్టుగా చపాతీ పిండి గోధుమ పిండిని కలుపుకొని దాన్ని ఇలా కోల పైన ఇప్పుడు నేను అంటున్నా చూడండి, కొంచెం కొంచెం పిండి తీసుకొని ఇలా అయినా చేసుకోవచ్చు. లేదు అంటే పీట ఉంటుంది కదా, పీట పైన మనము ఏంటి చెకోడీలు తాలుస్తాం కదా, అలా అయినా తాల్చుకొని కొంచెం ఇలా పెద్దగా ఉన్నటువంటి ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్ పైన ఇలా ఒకదానిపైన ఒకటి ఒకదాని పక్కన ఒకటి పెట్టేసుకుంటూ మంచిగా ఆరబెట్టేసుకోవాలి నీడలోనే. 2-3 రోజులు ఆరిపోయినాయి అనుకోండి, మంచిగా గట్టిగా అయిపోతాయి. వాటిని మనము సేమియాలాగా స్వీట్ సేమియాలా చేసుకోవచ్చు, లేదంటే సేమియా ఉప్మాలా చేసుకోవచ్చు, లేదంటే నూడిల్స్ లాగా కూడా చేసుకోవచ్చు. మనం ఇంట్లోనే చేసుకున్నాం అనుకోండి, ఖాళీగా కూర్చొని టీవీ చూస్తున్నప్పుడు కొంచెం పిండి తీసుకుని తయారు చేసుకున్నాం అనుకోండి,